నందమూరి బాలకృష్ణ గిన్నిస్ బుక్ రికార్డు సాధించేందుకు పూర్తి అర్హతలు ఉన్న నటుడని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవికి డ్యాన్స్ మూమెంట్స్లో 24,000 మూమెంట్స్ 500 పైచిలుకు పాటల్లో ప్రదర్శించినందుకు గాను ఆయన పేరును గిన్నిస్ బుక్లో నమోదు చేసిన విషయం అందరికీ గుర్తుండి ఉంటుంది. అయితే చిరంజీవి కంటే సీనియర్ అంటే 50 ఏళ్ల సీనియర్ కెరీర్ కలిగిన నందమూరి బాలకృష్ణ కూడా ఈ గిన్నిస్ బుక్ రికార్డు అందులో పేరు నమోదు చేసుకునేందుకు పూర్తి అవకాశాలు ఉన్నాయని ఆయన కెరీర్ను విశ్లేషిస్తే అర్థమవుతుంది. 50 ఏళ్ళు పూర్తి చేసి అంటే 50 ఏళ్ళు చాలామంది పూర్తి చేసి ఉండొచ్చు, కానీ మొదటి సినిమా నుంచి స్టిల్ టుడే ఇప్పటి వరకు గ్యాప్ లేకుండా హీరోగా నటిస్తూ కొనసాగుతున్న క్రెడిట్ మాత్రం నందమూరి బాలకృష్ణకే చెందుతుంది. పైగా ఆయన చేసిన అన్ని విభిన్నమైన కథాంశం చిత్రాలు. అంటే సహజంగా అందరూ సాంఘిక చిత్రాల్లో తమ ప్రతిభ చాటుకుంటారు, కానీ దీనికి భిన్నంగా బాలకృష్ణ ఇటు సాంఘిక చిత్రాలు, జానపదం, పౌరాణికం, చారిత్రాత్మకం, ఇంకా హై టెక్నాలజీతో తీసిన ఇమాజినేషన్ చిత్రాల్లో కూడా ఆయన నటించి ఇలా నటించిన హీరోగా ఏకైక హీరోగా కూడా ఆయన క్రెడిట్ పొందారని ఆయన అభిమానులు గంటా బజాయించి మరీ చెప్తున్నారు. బాలకృష్ణ ఇప్పటి వరకు 100కు పైగా చిత్రాల్లో నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ 100 సినిమాలను ఒకసారి మనం పరిశీలిస్తే ఒక్కో సినిమాకు యావరేజ్గా 5 పాటలు వేసుకున్నప్పటికీ ఆయన 500 పాటలకు పైగా చేసి ఉంటారు. ఇక బాలకృష్ణ కూడా అద్భుతమైన డ్యాన్సర్. ఆయన స్పీడ్ మూమెంట్స్ గురించి అందరికీ తెలిసిందే. కొరియోగ్రాఫర్ ఎవరైనా సరే తనదైన శైలిలో ఆయన పాటల్లో మూమెంట్స్ చూపించేవారు. కాబట్టి ఆ మూమెంట్స్ అన్నీ కూడా కౌంట్ చేస్తే అదో రికార్డ్ అవుతుంది. ఇంకా ఈ జానపదం, పౌరాణికం, చారిత్రాత్మకం ఇవి కూడా యాడ్ చేస్తే ఇది అదనపు అర్హత అవుతుంది. ప్లస్ 50 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్, హీరోగా పరిచయమై హీరోగా కొనసాగుతుండడం, ఇందులో అంటే 50 ఏళ్లలో ఎలాంటి గ్యాప్ లేకపోవడం కూడా మరో అర్హత అవుతుంది. ఇలాంటి క్రెడిట్స్ అన్నీ నందమూరి బాలకృష్ణ ఉన్నాయి కాబట్టి ఆయనకు ఈ గిన్నిస్ రికార్డు ఆయన ఇప్పటికే సాధించి ఉన్నాడు. కేవలం అఫీషియల్గా ఆ బుక్లో ఎంట్రీ మాత్రమే కావాల్సి ఉంటుందని ఆయన అభిమానులు ఎంతో నమ్మకంగా చెప్తున్న మాట. ఇది ఈ రికార్డు అంటే గిన్నిస్ రికార్డు బాలకృష్ణ కెరీర్లో లేదా ఆయన జీవితంలో యాడ్ అవుతే సంతోషించే వాళ్ళు అభిమానులే. ఇకపోతే బాలకృష్ణ సాధించిన విజయాలకు ఆయనకు ప్రభుత్వ పరంగా దక్కిన గౌరవం చాలా తక్కువ. ఎందుకంటే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ పురస్కారాల విషయంలో ఆయనకు మొదటి నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వీటన్నిటికీ అర్హత ఉన్నప్పటికీ కూడా బాలకృష్ణకు అవి వివిధ కారణాల వల్ల దూరం అవుతూ వచ్చాయి. ఇంకో విషయం ఏంటంటే ఆయన నటుడిగా ఉంటూ రాజకీయ ప్రవేశం చేసి వరుసగా 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజలకు నేరుగా సేవలు అందిస్తున్నారు. ఇంకా బసవరామ తారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా కూడా ఆయన సేవలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. ఇన్ని అర్హతలు ఉన్న బాలకృష్ణను ఖచ్చితంగా గిన్నిస్ బుక్ వాళ్ళు గుర్తించాలని, అందులో ఆయన పేరు నమోదు చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.